డిక్లరేషన్ చేసిర్రో ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మేము సర్వే చేసినాం, మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం అంటే అది సరిపోదు అధ్యక్ష. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. దయచేసి తప్పకుండా ఆ ఫలాలు వాళ్ళకు అందాలంటే మీరు తప్పకుండా చట్టబద్ధత చేయవలసినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సర్వే విషయంలో కులగణన అంటే సింపుల్గా మన కులానికి సంబంధించి మన రెసిడెన్షియల్ అడ్రస్ కానివ్వండి, సేమ్ టైం నేను ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఆ అంశాలు సరిపోతాయి. ఇందులో 56 అంశాలు పొందుపరచడం మూలాన కొంత ఇబ్బంది ఉంది. కావాలంటే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, తప్పకుండా ఆ వివరాలు సేకరించవలసినటువంటి అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో మీరు 9.69 వరకు చేసి 96.9 మీరు చేసిండ్రు అంటున్న అధ్యక్ష. రేపు ఈ 3.1% కూడా చేయలేదంటే ఇది మనకు రేపు కోర్టులో కానివ్వండి. రెండోది భవిష్యత్తులో ఏదైతే పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినప్పుడు మరి అదేవిధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు కూడా చాలా తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రెండోది ఏంటంటే ఇక్కడ 21 లక్షల మంది బీసీలు చనిపోయినారు అనేటువంటి లెక్క ఒకటి కనిపిస్తుంది. మరి అదేవిధంగా ఎస్సీలు 1,79,000 మంది చనిపోయినారని, మరి అదేవిధంగా ముస్లింలు 1,66,000 మంది చనిపోయినారు అనేటువంటి ఒక లెక్క కూడా మరి మీకు సోషల్ మీడియాలో కానీ పేపర్లలో నేను చదివినటువంటిది. దయచేసి అది క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ 2000 సోషల్ మీడియాలో వచ్చేదాన్ని ఎక్కడ కూడా విశ్వసించద్దు దయచేసి. మేము అటువంటిది ఎట్టుకుంటూ అందుకే అంటే మీకు ఒక మాట తర్వాత అందుకే విమర్శ చేస్తలేదు. నేను విమర్శ చేయాలంటే లేదా పర్లేదు. నేను చెప్పేది ఏంటంటే నేను దయచేసి విమర్శ చేయదలుచుకోలేదు. నేను ఫ్యాక్ట్స్ ఏమైనా ఇప్పుడు ఏదో సోషల్ మీడియా పేపర్లో వచ్చినటువంటి అంశాలని వచ్చినాయని చెప్తున్నా. నేను చేయాలనుకుంటే వేరే రకంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను దయచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా అడిగేది తప్పకుండా మీరు ప్రొఫార్మా మార్చి మీరు సింప్లిఫై చేసి తప్పకుండా మరొకసారి సర్వే చేసినట్టయితే మరి తప్పకుండా మనకు వివరాలన్నీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీంట్లో కులాల వారీగా తీసుకున్నప్పుడు కూడా ఏ కులం ఎంత అనేది కూడా మీరు చెప్పలేకపోయినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఎస్సీలు ఇంత బీసీలు ఇంత అన్నారు. ఈరోజు బీసీ కులాలలో 193 కులాలు ఉన్నాయి. కాబట్టి 193 కులాలలో కూడా మరి ఏ కమ్యూనిటీ ఏమేమి ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనకు సంఖ్యాపరంగా రేపు మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 30% కూడా జరగలేదు. నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది, మీరు కావాలంటే తెప్పించుకోండి. ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళలేదు. వెళ్ళిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రొఫార్మా చూసిన తర్వాత మాకు అక్కర్లేదు, మేము ఈ వివరాలు ఇవ్వలేము అని చెప్పేసి మరి వెళ్ళిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు సరే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా కానీ 100% ఉన్నటువంటి సమాజాన్ని ఈరోజు పరిపాలించినటువంటి పాలకులు ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు ఏమి జరిగిందో సమాజం అంతా చూస్తున్నటువంటిది. కాబట్టి దయచేసి నాకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది ఇది తీర్మానం చేసి ఢిల్లీకి పంపించకుండా ఇక్కడ చట్టబద్ధత చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరపవలసిందిగా ఇచ్చినది కామారెడ్డి డిక్లరేషన్లో మీరు వచ్చినటువంటి హామీ. కాబట్టి మీరు 42%, అంతేగాని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం, రాజకీయ పార్టీల పరంగా 42% మేము ఇస్తాము అంటే అది కుదరదు. చట్టబద్ధత ఉంటేనే డెఫినెట్గా మా హక్కులు మాకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇది చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు పాయల్ శంకర్ గారు. అధ్యక్ష నేను చెప్పినటువంటి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష
ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగిండ్రు కాబట్టి మీరు మా మూతులు నాకండి. ఇట్లాంటి అర్థం పర్థం లేని చర్చలతోని ప్రయోజనాలు లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష. తెలంగాణకున్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష. ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు. ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష. ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు. ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది. మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది. ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు, ఎవరు అందులో పెట్టిండ్రు, ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఆ రోజు 12 గంటలలో మేము చేసినాం అన్నారు కదా, ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రో అడుగు అధ్యక్ష. దారిన పోయే దానే నుంచి ఎవడు వస్తుండో, ఎవడు పోతుండో, ఎవరికి ఏ బాధ్యత ఉందో, ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఇండ్లలోకి వచ్చి అడిగినోడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు. ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది, ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది. ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష? అసలు అర్హత ఉందా? అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష? ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన ప్రత్యేకించి మాట్లాడుతుంటే నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళను మీరు శిక్షించాలి. ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకు మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష. సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి. ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో, ఈ సభలో మాట్లాడే అర్హత లేదు, వాళ్ళకు దయచేసి తమరు మైక్ ఇవ్వద్దని అందరు సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష.